2 రోజుల క్రితం అనుకుంటా ఒక నటి ఆస్ట్రేలియా పోతుంటే మల్లెపూలు పెట్టుకొని ఆస్ట్రేలియా పోతుంటే ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను పట్టుకొని ఇమిగ్రేషన్ వాళ్ళు రూ. 1,14,000 ఫైన్ వేశారు. ఇండియన్ కరెన్సీలో రూ. 1,14,000 ఫైన్ వేశారు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. మన దేశంలో ఇలాంటివి ఉండవు కాబట్టి మనకు తెలియదు అంతగా. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను అమెరికాలో ఒక 14 సంవత్సరాలు ఉన్నా. కంటిన్యూగా 13 సంవత్సరాలు ఉన్నా. 13 సంవత్సరాలు ఉంటే నేను ఒక్కరోజు కూడా హాస్పిటల్‌కి వెళ్ళలేదు. హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరమే రాలేదు. అంటే ఎంత శుభ్రంగా ఎట్లా ఉందో చూడండి. శానిటైజేషన్ ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటుందో ఆలోచించుకోండి. అక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను. మనకు గాయాలైతే ఇట్లా ఏదైనా కట్ అయినా, ఏళ్ళు కట్ అయినా, కాలు కట్ అయినా, చేతులు కట్ అయినా పుండ్లు అనేది అస్సలు కానే కావు. వాటంతట అవే మానిపోతాయి. అంత శుభ్రంగా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మీకు బ్యాక్టీరియా కనిపించదు. ఎందువల్ల అంటే వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటారు కాబట్టి. ఇక ఈ మల్లెపూల స్టోరీ చెప్పాలంటే మీకు నేను ఇది మెడికల్‌లో ఉన్నాను. దాదాపు 25 సంవత్సరాలు మెడికల్‌లో ఉన్నాను. 1991లో నేను ఒక ఫిజిషియన్ దగ్గర పనిచేసేటప్పుడు ఆ ఫిజిషియన్ చాలా మంచి ఫిజిషియను. ఆయన ఎవరన్నా మల్లెపూలు పెట్టుకొని హాస్పిటల్‌కి వస్తే రానిచ్చేవాడు కాదు. ఎందుకు అని అడిగితే ఆయన చెప్పిన సత్యం ఏందంటే మల్లెపూలు సెంటు వాసనలో వస్తే అస్తమా పేషెంట్లు దీర్ఘకాలికంగా అస్తమాతో బాధపడే వాళ్ళు చాలా అసౌకర్యానికి లోనవుతారు. ఆ జబ్బు ఎక్కువయ్యే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మల్లెపూలు పెట్టుకొని హాస్పిటల్‌కు రావద్దు. సెంటు కొట్టుకోవడం కూడా మంచిది కాదని చెప్పేవాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది మల్లెపూలు వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఎందుకు తీసుకురానియలేదు. ఇదో మన ఆహారంలో చాలా వరకు కలుషితం అవుతుంటాయి. ఎందుకంటే మన దగ్గర అంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అండ్ వాటర్ కంటామినేషను ఎక్కువ మన దగ్గర. అందులో గాలి పొల్యూషన్ కూడా గాలిలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా శాతం ఎక్కువగా ఉంటుంది మన దేశంలో. ఎందుకంటే మనం జాగ్రత్తలు చాలా తక్కువ తీసుకుంటాం. అందుకని వాళ్ళు వాళ్ళ ఆరోగ్య సమస్యల దృష్ట్యా మన దగ్గర నుంచి ఇలాంటివన్నీ తీసుకురానియరు. ఇక్కడ మనకు సాధ్యమైద్దా? నేను 13 సంవత్సరాలు ఒక్కరోజు కూడా హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఉన్నా. ఇక్కడికి వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల నుంచి ఎన్నో టాబ్లెట్లు మింగుతున్నాను. వాళ్ళకు సేఫ్. అందుకే మల్లెపూల ఖరీదు 1,14,000 అని పెట్టినాను. ఏంటంటే ప్రజలకు ఇది ఒక విధంగా తెలియాలని. మల్లెపూలు వాళ్ళకే కాదు మనకు కూడా ఇంట్లో ఎవరన్నా ఆస్తమా పేషెంట్లు కానీ మైగ్రేన్ ఒక రకమైన పార్శ్వం నొప్పి వస్తుంది. అలాంటి వాళ్ళు ఉన్న ఇంట్లో మల్లెపూలు కానీ సెంటు అని వాడకపోవడము చాలా మంచిదనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.